5th డే నా ట్రిప్. ప్రస్తుతం ది పింక్ సిటీ జైపూర్లో ఉన్నాము, రాజస్థాన్లో. నిన్న రాత్రి మేము ఇక్కడ రాజస్థాన్ రీచ్ అయ్యామండి, జైపూర్కి. ఆగ్రా నుంచి బయలుదేరాము. మధ్యలో ఏమేమి చూసాము, ఎలా వచ్చాము, జర్నీ ఎలా ఉంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా 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 ఎంజాయ్ చేస్తారు. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ ఈరోజు అఫీషియల్లీ 5th డే. సో ఈ రోజు ఇక్కడ రూమ్ లో బయలుదేరి మార్నింగ్ అరౌండ్ 10:45 అయింది. ఇప్పుడు బయలుదేరి బయటకు వెళ్తున్నాము. ఏం చూస్తాము ఏంటి అనేది తెలియదు మాకు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత డ్రైవర్ని అడిగి మొత్తం తెలుసుకోవాలి. సో మొత్తం వీడియో అంతా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో మా కళ్ళతో మేము చూస్తాము, మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాం ఈ జైపూర్ ని. సో ప్రస్తుతం మేము రూమ్ నుంచి బయలుదేరుతున్నాం అండి. నా వెనకాల చూడొచ్చు క్లియర్ గా, హ్యాపీగా మా వీడియోస్ అన్ని పెట్టి చూస్తున్నాం అనమాట. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి వచ్చి మొత్తం అన్ని వీడియోస్ చూస్తున్నాము. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా సిటీ వ్యూ చూడండి, చూసారా? బ్యూటిఫుల్ గా ఉంది కదండి. హ్యూజ్ సిటీ, చాలా చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా అదిరిపోయింది. సో ఎస్, బయలుదేరుతున్నాము. బయలుదేరి బయటికి వెళ్ళి మొత్తం జైపూర్ ని చూసి కుమ్మేద్దాం, పదండి. హోటల్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనం పింక్ సిటీ, ఇక్కడ నుంచి పింక్ సిటీ స్టార్ట్ అయింది అంటారు అనమాట. చూడండి, ఎవ్రీ బిల్డింగ్ మనకు కనిపించే అంతా కూడా పింక్ కలర్ లో ఉంటుంది. ఇదంతా కూడా హ్యూజ్ మార్కెట్ అండి. మన హైదరాబాద్ లో బేగం బజార్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రేంజ్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా యూనో సైకిల్ షాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ లేన్ అంతా అదే అలానే ఉన్నాయి. చూడొచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని పింక్ లో ఉన్నాయి. చూడండి, బాగుంది కదా. అండ్ ఇందాక హోటల్ నుంచి వస్తుంటే మధ్యలో ఒక లేన్ అంతా ఉంది, అదంతా జ్యువెలరీ అనమాట. సేమ్ అండి మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. బట్ బిల్డింగ్స్ అన్ని కూడా పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా హవా మహల్, ది ఐకానిక్ మాన్యుమెంట్ కదా రాజస్థాన్లో. వావ్, చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ దగ్గరికి వచ్చి చూద్దాము. ప్రస్తుతం అయితే మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. చూడండి, అన్ని విండోస్ అండి, కంప్లీట్గా విండోస్. వెరీ థిన్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని క్లియర్గా మనం మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దాము. బట్ ఆన్ ద వేలో కనిపిస్తుంది కదా అని చూపిస్తున్నాం. ఎవ్రీ బిల్డింగ్ ఇక్కడ అంతా కూడా పింక్ కలర్లో ఉన్నాయి. చూడండి, చూసారా? అక్కడ ఈ బిల్డింగ్ చూడండి, ఎవ్రీవేర్ ఏ హుక్ అండ్ కార్నర్లో చూసినా మనకి పింకే కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇది ఒక బిల్డింగ్. ఇక్కడ హాతీగావ్ దగ్గరకు వచ్చేసాము. ఎంట్రన్స్ లోనే మనకి టికెట్ విండో ఉంటుంది అనమాట. ఇక్కడ పర్ పర్సన్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఎంట్రీకి. అలాగే వెహికల్ ఏమైనా తీసుకెళ్తే 30 రూపీస్ అనమాట. మేము కార్లో లోపలికి వచ్చేసాం కాబట్టి వెహికల్ కి 30 రూపీస్, ఇంకా పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళాక ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అవన్నీ డీటెయిల్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ హాతీగావ్ అనే ప్లేస్కి వచ్చాం అనమాట. ఈ విలేజ్ మొత్తం ఒక స్మాల్ విలేజ్, ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం గవర్నమెంట్ దగ్గర రిలీజ్ చేసుకున్నారు ఒక 99 ఇయర్స్ వరకు. సో వీళ్ళే మొత్తం ఈ ఎలిఫెంట్స్ అన్నిటినీ కూడా ఇక్కడే పెద్ద చేస్తారు. యూనో ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఫర్ ఎలిఫెంట్స్. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. అంటే
ఒక మీట్ అండ్ గ్రీట్ చేయొచ్చు, వాళ్ళకి ఫీడింగ్ చేయొచ్చు, అలాగే మనం ఎలిఫెంట్ని ఎక్కించి లోపల రైడ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2,000 నుంచి స్టార్ట్ అవుతుంది 5,500 వరకు అనమాట. సో మనకి ఏది కావాలంటే అది చేయొచ్చు. మేమైతే ఒక మీట్ అండ్ గ్రీట్ ఒకటి ఎలిఫెంట్ మీద ఎక్కి ఒక 20-25 మినిట్స్ రైడ్ ఉంటుంది, అది తీసుకున్నాము. పర్ పర్సన్కి అరౌండ్ 2,250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బార్గెనింగ్ చాలా తక్కువ, ప్రాబ్లీ ఒక 100-150 తగ్గిస్తాడనమాట. ఒక్కొక్క ఎలిఫెంట్ మీద 2 మనుషులు కూర్చోవచ్చు, ఒక చిన్న పాప ఎవరైనా ఉంటే ఆ పాప కూర్చోవచ్చు. సో అలాగా 4 ఉంటే ఫ్యామిలీలో 2 ఎలిఫెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆ రైడ్ ఎలా ఉంటుంది చూడండి. మొత్తం న్యాచురల్ చూడండి, కంప్లీట్గా ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి అనమాట, చాలా వరకు లోపలికి వెళ్తాయి. అండ్ మొత్తం కావాలంటే స్నానం చేయించవచ్చు, వాటికి ఫీడ్ చేయించవచ్చు, వాటితో మంచిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ లోపలికి కూడా వెళ్తున్నాయి చూడండి, చాలా ఎలిఫెంట్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. సో మొత్తం న్యాచురల్ ఒక ఫారెస్ట్ వైబ్ అలా ఉంది. ఢిల్లీలో ఉన్నంత వేడి అయితే ఇక్కడ లేదు. ఇక్కడైతే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది జైపూర్లో. జైపూర్ సిటీ నుంచి మనకి అరౌండ్ 21 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చాము. సో ఈ రైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం చూసి ఎంజాయ్ చేద్దాం. వీడియోలో ముందుకెళ్లే ముందే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరిని వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పదండి, ఎలిఫెంట్ మీద రైడ్ ఎలా ఉంటుంది ఏంటనేది దగ్గరుండి చూద్దాం. మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఈ ప్లేస్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వస్తుందంట అండి, గవర్నమెంట్ ఆధీనంలోకే. అయితే ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ మాత్రం ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇదంతా ఏరియా వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని వీళ్ళు లీజ్ తీసుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఓవరాల్ 99 ఇయర్స్ వరకు వీళ్ళకి కంప్లీట్ లీజ్ అనమాట. సో ఏరియా అంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అందుకని వాళ్ళు అక్కడ ఎంట్రీ టికెట్ 108 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. ఈ ఎలిఫెంట్స్ దగ్గర నుంచి మనం ప్రైవేట్ రైడ్స్, ఇందాక మీకు చెప్పిన ఛార్జెస్ అనమాట రైడ్స్ కానీ. సో ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. రెగ్యులర్గా అంటే మనం ఉండే ప్లేసెస్లో ఇలా ఎలిఫెంట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేము కదా, కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటివి ట్రై చేయాలని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తున్నాము. అక్కడ చూస్తే మీకు చాలా మంది ఫారినర్స్ కూడా కనిపిస్తారు చూడండి. అండ్ అక్కడ ఒక హై పోడియం లాగా అరేంజ్ చేశారు. ఆ పోడియం మీద నుంచి మనం ఎలిఫెంట్ మీదకి ఎక్కి కూర్చుంటాం అనమాట. సెపరేట్గా చైల్డ్కి అయితే వాళ్ళు ఏం ఛార్జ్ చేయలేదు. చిన్నపిల్లలు మనతోటే కూర్చుంటారు కదా, వాళ్ళు స్పెషల్గా ఏం ఛార్జ్ చేయలేదు. కానీ అడల్ట్స్కి అయితే వాళ్ళు ప్యాకేజీని బట్టి పర్ పర్సనే తీసుకుంటున్నారు. ఎలిఫెంట్ మీద ఎక్కేసామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రైడ్. మా ముందేమో మా పేరెంట్స్ ఎక్కారు అండ్ దీని మీద నేను, సంధ్య, అన్విత అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఫస్ట్ టైం నేను ఎలిఫెంట్ మీద రైడ్ చేయడం అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా లోపలికి తీసుకెళ్తాడు అనమాట. చూద్దాం ఎంత లోపలికి వెళ్తుందో ఏంటి అనేది. మేము ఎక్కిన ఎలిఫెంట్ పేరు వచ్చేసి లక్ష్మి అండి. దీనికి 35 ఇయర్స్. చూడండి ఇది వెనకాల తోక. ముందు నుంచి కిందకి దిగిన తర్వాత చూపిస్తాను. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. క్లైమేట్ కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు అంత వేడి లేదనమాట, అందుకని చాలా బాగుంది. ఆ ఎలిఫెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, అమేజింగ్ ఉంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేముంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనము ఎలిఫెంట్ మీద ఎంతసేపు రైడ్ చేయాలనుకుంటే అంతసేపు ఉండనిస్తారంటండి. కొంతమందికి 5 మినిట్స్ రైడ్ ఇష్టం అనుకుంటే 5 మినిట్స్ లో వాళ్ళు దింపేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు వెళ్దాం అనుకుంటే హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని తిప్పుతారు అనమాట. మీరు ప్లెజెంట్ గా, ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, సో ఫారెస్ట్ ఆఫీస్ ఆధీనంలో ఉంది కదా ఇది. సో మీరు హాయిగా ఎంజాయ్ చేస్తూ, ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తూ, పక్షుల సౌండ్ వింటూ, గ్రీనరీని చూస్తూ ఎలిఫెంట్ మీద సవారీ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. Good. Very good. Are you enjoying the ride? Yes. చూడండి ముందు నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ వరకు అనమాట. చాలా మెల్లగా నడుస్తుంది కదా ఎలిఫెంట్ ఆబ్వియస్లీ.
కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఇదొకటి, ఎలిఫెంట్ మీద ఎక్కడ ఒకటి, క్యామెల్ మీద ఎక్కడ ఒకటి, ఈ రైడ్స్ ఓన్లీ మనకి పాసిబుల్ ఇక్కడే అనమాట, ఇంకెక్కడా కూడా దొరకవు. సో ఆబ్వియస్లీ ఇంత దూరం వచ్చిన తర్వాత మనం అది ఎంత అది అంత అనుకుని రైడ్స్ మీద యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్, హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయాలి. అలాగే మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎలిఫెంట్ మెయింటెనెన్స్ కోసమే వాడతారండి. ఇందాక చెప్తున్నారు ఒక ఏనుగు 300 కేజీలు తింటుందండి ఎవ్రీడే. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ఆ 300 కేజీలు అంటే ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ, అవన్నిటికీ వీళ్ళు ఫీడ్ చేయాలంటే చాలా చాలా కష్టం అండి పాపం. ఆ, వీటికి ఫీడింగ్ ఒకటిను, వాళ్ళ జీవితాలు కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి కదా. సో ఆబ్వియస్గా మనకి ఎక్కువ అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా చూస్తే అదంత ఎక్కువ కాదు. బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి నా ముందే, ఈ ముందు కనిపించే లేక్ వచ్చేసి ఎలిఫెంట్స్ కోసం అవి తాగడానికి వాటర్, అలాగే వాటిని వాష్ చేయడానికి వాటికి యూజ్ చేసే లేక్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా చాలా బాగుంది చూడడానికి. మొత్తం పక్షులు తిరుగుతున్నాయి, చాలా చాలా బాగుంది. మధ్యలో ఈ ఎలిఫెంట్ వచ్చేసి తుమ్ముతుంది. అది చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇటు బ్యాక్ సైడ్ కూర్చున్నాను, కానీ ఇలా చూపించగలుగుతాను. ఇందని తుమ్ముతుంది అది. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది లేక్, బ్యూటిఫుల్ కదండి. దీని చుట్టూ అలా తిరిగి రావచ్చు అనమాట. మొత్తం తిరిగేటప్పటికి మనకి చాలా మెల్లగా నడుస్తూ ఉంటుంది. చూడండి అక్కడ ఎలా ఉంటుందో. సో ఇదంతా తిరిగి రావడానికి ఒక 20-25 మినిట్స్ పడుతుంది. హ్యాపీగా 20-25 మినిట్స్ కూర్చుని సరదాగా ఎంజాయ్ చేద్దాం. పక్షులు విపరీతంగా ఉన్నాయి చెట్ల మీద, బటర్ఫ్లైస్ కూడా రకరకాల కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అన్ని కనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. యా, చాలా బాగుందండి. మళ్ళీ మధ్యలో వీళ్ళు ఉండాల్సిన విలేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుందో లేదో తెలియదు, జూమ్ చేస్తాను ఆగండి. సో అక్కడ మీకు విలేజెస్ కనిపిస్తున్నాయో, ఆ విలేజెస్ లో వీళ్ళు ఉంటారనమాట పాపం. ఒక స్మాల్ ప్రాపర్టీ అండి, ప్రాబ్లీ ఒక 2-3 acres ఉంటుందేమో. ఆ ల్యాండ్ ని వీళ్ళు తీసుకుని ఇలా ప్రైవేట్ ప్రాపర్టీ క్రియేట్ చేసుకుని చేస్తున్నారు. దీని టైమింగ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, దీన్ని హాతీ విలేజ్ అంటారు, హాతీ గావ్. సో మార్నింగ్ అరౌండ్ 8 o'clock 8:30కి పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. పక్కనే అమర్ ఫోర్ట్ అని ఉంటుంది, అంబర్ ఫోర్ట్ ఏదో. సో అక్కడికి వచ్చి అది చూసుకుని జనాలు ఇక్కడికి వస్తారు. వచ్చి ఆబ్వియస్లీ ఒక 1 hour అలా స్పెండ్ చేసి సరదాగా ఒక ఫారెస్ట్ వైబ్ని క్రియేట్ చేసుకుని హ్యాపీగా ఎలిఫెంట్ మీద తిరిగి దే విల్ గో బ్యాక్ అనమాట. సో ఇది హోల్ కాన్సెప్ట్ ఇక్కడ. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. చూడండి ఇదంతా మొత్తం కాంపౌండ్ అన్నమాట. చాలా హ్యూజ్ క్యాంపస్ అండి, ప్రాబ్లీ ఒక 2-3 acres ఇందాక చెప్పినట్టు. ఇదంతా కూడా ఈ ఎలిఫెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నమాట. ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయి చూసారా, దాని లోపలికి తీసుకెళ్లి దాంట్లో పెడతారు ఎలిఫెంట్స్ ని. ఇవన్నీ అవే అండి. ఆ వెనకాలంతా గార్డెన్ లాగా ఉంది చూసారా, అక్కడ యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో డిన్నర్స్ అవన్నీ అరేంజ్ చేస్తారట. ఎవరికైనా కావాలంటే ఈవినింగ్ టైం వస్తే ఇక్కడ అదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి లోపల ఎలా ఉందో, పెద్ద పెద్ద గేట్లు అండి, బ్యూటిఫుల్ గా ఉంది కదండి. లోపల కనిపిస్తున్నాయా ఎలిఫెంట్స్? ఆ లోపల ఉన్నాయి చూడండి, కనిపిస్తుంది అక్కడ. సో అలాంటివి పక్కన చాలా ఉన్నాయి, వాటిల్లో ఎలిఫెంట్ పెడతారు అనమాట. ఇదొకటి షెడ్, ఆ ముందు కనిపించేది ఒక షెడ్, ఇటువైపు ఉన్నది ఒక షెడ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ షెడ్స్ ఎలిఫెంట్స్ ని పెట్టడానికి. ఆ ముందంతా కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇందాక షెడ్ గురించి చెప్పాను కదా, ఇదొక షెడ్, దీంట్లో ఒక ఎలిఫెంట్ ని పెట్టారు చూడండి. దీంట్లోనే ఫీడింగ్ అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, వాషింగ్ అవన్నీ. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఎలిఫెంట్స్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు చాలా అవ్వడానికి. ఇక్కడికైతే ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారంటే, ఎందుకంటే వాళ్ళు ఉండే ప్లేసెస్ లో ఇలాంటి రూరల్ టైప్, అంటే ఎలిఫెంట్ తో పాటే బతికిన
ఫీల్ దొరకదు కదా, వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు మాకు. అలాగే ఇండియన్స్ కూడా ఆబ్వియస్లీ మనం ఉండే ప్లేసెస్ లో ఇలాంటివి దొరకవు. కాబట్టి తప్పకుండా మీరు జైపూర్ వస్తే కనుక డబ్బుల గురించి ఆలోచించకుండా ఈ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి ఫీల్ అవ్వండి. మేము ఎక్కిన ఎలిఫెంట్ లక్ష్మి అన్నమాట. దాని పక్కనే సంధ్య అన్విత నుంచున్నారు చూడండి. అది చెవులు ఊపుతుంటే విసనకరతో పెద్ద గాలి తగులుతున్నట్టుంది. అది ఇందాక చెవులు ఊపినప్పుడు నాకు తగిలింది గట్టిగా, ఏదో విసనకరతో గట్టిగా కొట్టినట్టు అనిపించింది. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మన దగ్గర దొరకదు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు, ఓన్లీ ఇలాంటి ప్లేసులకు వస్తేనే. అన్విత ఎలా ఉందా లక్ష్మి అను? మాదైతే ఎలిఫెంట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు రైడ్ కి తీసుకెళ్లి వచ్చాక మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేశారనమాట. ఎలిఫెంట్ మాది ఎక్కింది, దీని పేరే మళ్ళీ చెప్తున్నాను లక్ష్మి. ఎంత బాగా తీసుకెళ్లారండి, చాలా చాలా బాగా తీసుకెళ్లారు. చాలా అటాచ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మాకు. అనిపిస్తుంది. మొత్తం కలిపి 65 ఎలిఫెంట్స్ ఉన్నాయండి మొత్తం క్యాంపస్ లో. దాంట్లో 2 వచ్చేసి ఫీమేల్ ఎలిఫెంట్స్ అనమాట. సారీ 2 వచ్చేసి మేల్ ఎలిఫెంట్స్, 63 వచ్చేసి ఫీమేల్ ఎలిఫెంట్స్. రోజుకి అరౌండ్ 400 నుంచి 450 కేజీలు ఫుడ్ తింటుందిట. జస్ట్ ఇమాజిన్ 5,000 రూపీస్, 4,000 నుంచి 5,000 రూపీస్ ఒక్కొక్క ఎలిఫెంట్కి ఖర్చు అవుతుంది తిండి తినడానికి. అలాంటిది మొత్తం 65 ఉన్నాయి. ఒకసారి ఊహించుకోవచ్చు రోజుకి ఎంత అవుతుంది అండ్ మొత్తం నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది. అంత హ్యూజ్ మెయింటెనెన్స్ అండి వీళ్ళకి. సో ఆబ్వియస్లీ వాళ్ళు పెట్టిన కాస్ట్ చాలా తక్కువ. అది ఓన్లీ ఎలిఫెంట్ ఫీడింగే కాకుండా వీళ్ళ జీవితాలు కూడా రన్ అవ్వాలి కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీస్ తినాలి ఫుడ్, సో వాటికి సరిపోదు. వాళ్ళందరికీ కూడా జీవనాధారం ఇదే. ఎంత మంది మావటి వాళ్ళు ఉన్నారండి, 65 మంది అంటే 65 ఎలిఫెంట్స్, 65 మంది మావటి వాళ్ళు. అది కాకుండా వర్క్ చేసేవాళ్ళు, మనకి ఫోటోలు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమందికి వీళ్ళు మెయింటైన్ చేయాలి అంటే యాక్చువల్లీ చాలా చాలా తక్కువనే చెప్పాలి. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్. కంపల్సరీగా ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఫొటోస్ తీసారండి మధ్య మధ్యలో. తీసిన ఫొటోస్కి వాళ్ళు పర్ ఫోటోకి 150 రూపీస్ అట్లా అడుగుతున్నారు. మేమైతే 4 ఫొటోస్ తీయించుకున్నాం. ఆ 4 ఫొటోస్కి వాళ్ళు 600 రూపీస్ అడిగారు. కానీ మనం డెఫినెట్లీ బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేసి మేమైతే ఒక 300 రూపీస్ ఇచ్చాం 4 ఫొటోస్కి. ఎక్కువ బార్గెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఇలా ఎండలో కష్టపడుతున్నారు కదా, ఎక్కువ అడగబుద్ధి కాలేదు. బట్ ఇంకా తగ్గించాలనుకుంటే మీరు ఫొటోస్ ఆల్రెడీ ప్రింట్ చేసి తెచ్చేస్తారు కదా, వాళ్ళకి వేస్ట్ అయిపోతాయి. సో ఇంకా తగ్గిస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టు బార్గెన్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. బట్ దిస్ ఈజ్ ఏ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ జైపూర్. ఫస్ట్ ఇది పెట్టేసుకున్నారంటే మార్నింగ్ టైంలోనే మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది, లేదా ఈవినింగ్ 6 వరకు ఉంటుంది కదా. 6 లోపల కొంచెం చల్లదనంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నా మీరు ఈవినింగ్ 4:35 ఆ టైంకి వచ్చినా కూడా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ మొత్తం ఈ క్యాంపస్ నిండా కింద కనిపిస్తుందో ఎలిఫెంట్ పూ అండి ఇది. ఇందాక మేము కూర్చున్న లక్ష్మి పిస్ చేస్తుంటే సౌండ్ వచ్చిందండి. ఏదో పెద్ద నాలా ఓపెన్ చేసినట్టు అనిపించింది నాకు, అంత పెద్ద సౌండ్ వచ్చింది. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందాక సంజయ్ చెప్పినట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెస్టినేషన్స్. ఒక 1 hour 1.5 hour హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఎలిఫెంట్స్ తోటి. అంటే ఇంత దగ్గరికి మనం ఎలిఫెంట్స్కి రాం కదండి. సో ఆబ్వియస్లీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. సో ఎవరైనా 2,000-2,500 స్పెండ్ చేయగలను అంటే మాత్రం తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది మీ ట్రిప్లో. సో ఇక్కడ నుంచి మేము ఇంకొక ఇంపార్టెంట్ డెస్టినేషన్ వెళ్తున్నామండి. అది ఏంటనేది మీకు వచ్చే వ్లాగ్లో తెలుస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. సో మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలిసేంత వరకు keep smiling, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.